హాయ్ అండి, ఈరోజు ఏమంట అనుకుంటున్నారా? మా అమ్మ చేసేది చూపిస్తానండి. ఇదిగోండి, చిన్న జాలలో సీజన్ వచ్చేసింది. ఇంకా మా అమ్మ రోజుకు ఒక వీడియో అడిగి చేసి చూపించిద్దంట వంటలో. మీరే చూడండి ఎలా చేస్తాం చూపి. హలో ఫ్రెండ్స్, నమస్తే. మా వీడియో చూసి అందరూ మాకు గంట కొట్టండి, లైక్ చేయమని చెబుతుంది, సబ్స్క్రైబ్ అంటే చేయండి. ఇక నుంచి డైలీ వీడియో పెట్టిద్దాం. చూపిస్తాం మీకు. రోజుకు ఒక వంట చేసి చూపించిద్దాం. జలాలు తీసుకొచ్చారు. కార్తీక మాసం అయిపోయింది కదా, చూడండి 2 కేజీల పైనే ఉన్నాయి. ఫస్ట్ పసుపు వేసుకున్నాను, తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను, కళ్ళుప్పు. అమ్మకి అలవాటు పోయి తడపడిపోతుంది. చాలా రోజులు అయిందిగా వీడియో పెట్టి, పెట్టట్లేదుగా. తర్వాత కారం వేసుకుంటున్నా. కాలువలో జల్లులు అయ్యి వాళ్ళు మామూలు పెట్టి పట్టినవి చెరువుల్లో కదండి, బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఊరి నుంచి తెచ్చారు. ఇవి చేపల్లోకి కారం ఎక్కువ పట్టిద్ది, ఉప్పు కారం ఎక్కువ పట్టిద్ది. మీరు ఎంత వేసుకుంటారో సరిపడా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నాను. చూడండి మా అమ్మ పచ్చిమిరపకాయలు ఎన్ని కోసిందో. పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి సగం చేసి పడేస్తాను. అవన్నీ మెల్లిగా కలుపుకోవాలి. చికెన్ అవి ఎప్పుడు తింటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ అయ్యి చిన్న చేపలు తినండి, చాలా మంచిది. కొబ్బరి వేసుకుంటున్నాను చూడండి, సరిపోను కొబ్బరి. ఇవి పెద్దగా దొరకవు ఈ చిన్న చేపలు. అల్లం పేస్ట్, తర్వాత ఇది అల్లం, చిన్నులపాయ, అల్లం పేస్ట్, అల్లం సరిపాను వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసేసేయాలి ఒకసారి. అన్నీ వేసుకుని మా అమ్మ కలుపుకుంటాం. నూనె పోసుకో. తర్వాత ఇదంతా కలుపుకున్నాను. అదంతా కలవాలిగా మొత్తం, ఉప్పు అది కారం అంతా కలుపుకుని పెట్టుకుంటే, కలిపి పెట్టుకున్న కూర బాగుంటుంది తాలింపు వేసుకోకుండా. అది చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద జాల్లో చూపియం. అది చూడండి, ఒకటే పెద్దది వచ్చింది. 1-2 వచ్చినాయిలే. 2 పెద్దవి వచ్చినాయి. అంత అన్నీ చిన్న జాలలో. చిన్న జల్ల బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది జల్లకే. శుభ్రంగా చిన్నవి అయితే చేపకాని వాళ్ళు కూడా తినచ్చు, వలుసుకోవచ్చు శుభ్రంగా. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకుంటాం కదా, పోసుకుంటాం మా అమ్మ. చూడండి ఇప్పుడు ఎంత పోస్తుందో. చేప కూర అంటే పోయటమే. ఉప్పు కారం నూనె చింతపండు సరిపాడలో వేసుకోవాలి చూసుకుని, అప్పుడు కూర టేస్ట్ వస్తుంది బాగా. శుభ్రంగా కడుక్కోవాలి చేపలు 5-6 సార్లు కడుక్కుని, ఉప్పేసి రుద్ది కడుక్కోవాలి. ఇది ఇలా వస్తుందండి మొత్తం కలిపి పెట్టుకుంటే. ఇప్పుడు చింతపండు నానబెట్టింది, నానబెట్టి పులుసు తీసుకున్నా. చింతపండు కూడా ఎక్కువ వేయాలి. అమ్మ అయితే 1/4 కేజీ చింతపండు తీసుకుందండి. మీరు పులుపు సరిపడా వేసుకోండి. చూడండి, ముందే రసం తీసుకుని పక్కన పెట్టుకుంది, చక్కగా తీసుకోవాలి. పులుసు లేకుండా చక్కగా అంటెగురు పెట్టేయాలి. జల్లల కూర ఎప్పుడైనా సరే చిన్న చేపలు ఏమైనా కొనుక్కోండి మీరు, అంటెగురు పెట్టి నూనె పైకి వచ్చేదాకా పొయ్యి మీద నుంచి దింపొద్దు. మేము ఏ చేప అయినా పెద్ద చేప అయినా కానీ ఇలా కలిపి పెట్టుకుంటాం. ఇదే టేస్ట్గా ఉంటుంది తాలింపులు వేసి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అమ్మకి ఎన్ని మార్కులు వేస్తారో మీరే చెప్పాలి.
మా మీద దయించి చూడండి వీడియోలు. ఒకసారి వండుకుని తిని చూసినాక అప్పుడు ఇప్పుడే మా అమ్మ పొయ్యి వేసింది. వీడియో లైన్లో పెట్టాము. నేను రోజు వీడియోలు పెట్టాము చూడండి. అమ్మ పొయ్యే రెడీ అయ్యిందండి, చూపిస్తాను. దానికి ఇంకో కొంచెం పని ఉంది. ఈరోజు సాయంత్రం మంచిదంట, అప్పుడు పెడతాను ఇంకొక వీడియో, మీరే చూడండి. అయిపోయిందా? ఇంకా అన్నీ రెడీ చేసేసింది. నేను పొయ్యి మీద పెడతాను. ఇట్లా చిక్కగా చేసి పెట్టుకోవాలి. అన్నీ వేసేసింది, పోసేసింది, కలిపి పెట్టేసింది. మన జరల కూర పొయ్యి మీద పెడతామే లేటు. ఒక అరగంటలో మనం దించేసుకుంటే నూనె పైకి తేలిన తర్వాత మన కూర రెడీ అయిపోయింది. మన వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉడికిన తర్వాత ఒకసారి చూపిస్తాను.